నమస్తే. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి వ్యవహారం ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు ఈ కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే నిందితులుగా ఉన్నారో ముఖ్యంగా ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, అలాగే రాధాకిషన్‌రావు ఈ నలుగురిపై ఐటీ యాక్ట్ 66F కింద ఒక కేసు నమోదైంది. చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. ఐటీ యాక్ట్ అంటే సైబర్ టెర్రరిజం కింద ఈ సెక్షన్ అమలవుతుంది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. దేశవ్యాప్తంగా ఒక పోలీసు వ్యవస్థలో ముఖ్యమైనటువంటి విభాగంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే అనేక మంది ఫోన్లను ట్యాపింగ్ చేసి ఆ యొక్క వివరాలను ఒక పార్టీకి అనుబంధంగా పనిచేస్తూ అక్రమ వసూళ్ళు అనేక రకాలుగా వేధించడం, హింసించడం, కిడ్నాపులు చేయటం, వారి వద్ద నుంచి భారీగా ఆస్తులు లాక్కోవడం ఇవన్నీ చేశారు. ఇలాంటి సందర్భంలో ఇప్పటికే ఐటీ యాక్ట్ 70 అమల్లో ఉంది. అమలు అంటే వీరికి అప్లికబుల్ చేశారు. అలాగే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా ఉంది. దేశ చరిత్రలో ఇన్ని సెక్షన్స్ కింద నమోదైనటువంటి కేసు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారబోతుంది. డేటా చౌర్యం, అలాగే సైబర్ క్రిమినల్స్, ఒక రకంగా చెప్పాలంటే వీరు తీవ్రవాదులు, వీళ్ళు మామూలు కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సంబంధించి విచారణ చేస్తున్నటువంటి అధికారులు కోర్టులో ఒక మెమో వేశారు, పిటిషన్. దీనికి సంబంధించి ఆ సెక్షన్ అమలు చేస్తూ కేసు కూడా నమోదైంది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది. ఈ కేసు కింద వారు నేరం చేశారని రుజువైతే జీవిత ఖైదు తప్పదు. ఇప్పటికే ఐటీ యాక్ట్ 70 ప్రకారం 10 ఏళ్ల పాటు జైలు శిక్ష, దానికి తోడు అనుబంధంగా కొన్ని సెక్షన్స్. ఎంత సంచలనం కలిగించిందో మనకు తెలుసు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 250 మంది వరకు పోలీసులను విచారించారు. వారి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ను కూడా తీసుకున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ వ్యవహారానికి సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తిగా పనిచేసిన మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు, ఆయన ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన వస్తే గనక ఈ కేసులో మరిన్ని అరెస్టులు కూడా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ ఐటీ యాక్ట్ ఏదైతే ఉందో 66F కింద చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒక పోలీస్ వ్యవస్థలో పనిచేసే అధికారులకు ఇప్పటి వరకు ఇలాంటి సెక్షన్స్ కింద ఎవరు అరెస్ట్ కాల. ప్రతి రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది. ఆ రాష్ట్రానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే సమాచారాన్ని సేకరిస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని అధికారంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల అండదండలతో రెచ్చిపోయారు. రెచ్చిపోవడమే కాదు, ఆ రాష్ట్రానికి సంబంధించి దేశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా, రాష్ట్రం దేశం అని ఎందుకన్నా అంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో జంట బాంబుల కేసు, అలాగే అనేక రకాలుగా తీవ్రవాదులు, మావోయిస్టులు ఏ రకమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చారో మనకు తెలుసు. ఇలాంటి సందర్భంలో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి పరికరాలని ధ్వంసం చేసినటువంటి ప్రణీత్‌రావు అండ్ గ్యాంగ్ ఆ సమాచారాన్ని కూడా లేకుండా చేశారు. గతంలో ఏం జరిగింది, ఒక 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఉదాహరణకు బాంబు కేసు సంబంధించి ఎవరి కదలికలు ఎలా ఉన్నాయి, ఎవరిని కలిశారు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ తలదాచుకున్నారు, ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు, ఎన్ని రోజులు హైదరాబాద్లో మకాం వేశారు, బాంబు పేలులకు కుట్రలో భాగంగా ఎవరెవరిని కలిశారు, ఏ ఏ ప్రాంతాల్లో మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు అనేది ఇంటెలిజెన్స్లో ఉంటుంది. దాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ కేసు చాలా కీలకంగా మారబోతుంది. ఈ నలుగురు కూడా ఇక లోపల నుంచి అయితే బయటికి రారు, జైలు నుంచి. అలా ఉంది పరిస్థితి. ఎందుకనంటే నేరం రుజువైన తర్వాత శిక్ష పడుతుంది, కానీ ముందే రుజువైపోయినట్టు ఉంది మనకి. వీళ్ళ వ్యవహారం చూస్తే ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి పనులు అలా ఉన్నాయి. హార్డ్ డిస్క్లేమో అనంతగిరి ఫారెస్ట్లో పడేస్తారు, కొన్ని ల్యాప్టాప్లు, కొన్ని టెక్నికల్ ఎక్విప్మెంట్ ఏమో మూసీ నదిలో పడేశారు, చివరకు వాటిని కూడా సేకరించారు విచారణ బృందం అధికారులు. ఇటువంటి సందర్భంలో ఇంకా నేర రుజువుకి ఎలాంటి అడ్డంకులు లేవు. ఆల్రెడీ వీరు నేరం చేసినట్టు రుజువైంది కాబట్టి ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. ఈ నలుగురు పని ఇక అవుట్ అనేది ఉంది. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది. ఇంకా స్పీడప్ పెంచారనే చెప్పాలి.
ఆ ప్రభాకర్ రావు కనుక హైదరాబాద్ వస్తే చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. అప్పుడు అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇటువంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది తెలంగాణలో చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు కలిగించినటువంటి వ్యవహారం. ఒక పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆదేశిస్తే ఏ రకమైనటువంటి అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారనేది ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇటువంటి సందర్భంలో ఈ కేసులో ఈ వ్యవహారంలో ఇంకెంతమంది బడాబాబులు, నేతలు, అధికారులు, తాజాలు, మాజీలు ఎవరు బయటకు వస్తారో మరికొద్ది గంటల్లోనే తేలే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.